హలో అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు వేద టాక్స్. మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి ఇంకోసారి నెక్స్ట్ బ్యాచ్ కుకీస్ ట్రై చేయడానికి. చూడండి, నేను ఐటమ్స్ రెడీగా పెట్టుకున్నాను. లాస్ట్ టైం నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నట్టు అనిపించాయి. ఈసారి మళ్ళీ ఇంకొంచెం మంచిగా ఇంకొంచెం నీట్గా చూపిద్దామని ట్రై చేస్తున్నాను. చూడండి, నేను అన్నీ ముందుగా క్వాంటిటీ నా దగ్గర వెయిట్ మిషన్ ఉంది. సో దాంతో నేను అన్నీ క్వాంటిటీ ఎలా కావాలనేది చూసుకొని నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను. చూడండి, గోధుమ పిండి నేను 60 గ్రామ్స్ తీసుకున్నాను. ప్రస్తుతానికైతే కొంచెమే తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొంచెం తర్వాత నెక్స్ట్ బ్యాచ్లో నేను కొంచెం పిండి ఎక్కువగా తీసుకుంటాను. దీంట్లో అగైన్ మనకి మళ్ళీ ఒక 6 to 7 బిస్కెట్స్ వస్తాయి. షుగర్ కాదు, బెల్లం నేను ఒక 30 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత నేను డాల్డా తీసుకున్నానండి. డాల్డా కూడా 30 గ్రామ్స్ తీసుకోవాలి. మిల్క్ వచ్చేసి మనకి కొంచెం లాస్ట్లో కన్సిస్టెన్సీ మనకి పిండి ముద్దలాగా రాకపోతే మనం మిల్క్ కలుపుకుందాము. ఆ తర్వాత బేకింగ్ సోడా కూడా 1 గ్రామ్ తీసుకున్నాను. ఇది కూడా నేను వెయిట్ చూసి తీసుకున్నాను. సో మనం ఇవన్నీ ఫస్ట్ కలుపుకున్నాము. మనం గోధుమ పిండిలో ఫస్ట్ మనము బేకింగ్ పౌడర్ వేసుకున్నాము. బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం మంచిగా కలపాలి. దీంట్లో మనము నెక్స్ట్ బెల్లం వేసుకున్నాము. బెల్లం నేను ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాను. మెత్తగా ఇలా పేస్ట్గా చేసుకుంటే మనకి కలుపుకునేటప్పుడు ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో నేను ఇలా బెల్లం మనము కలిపేటప్పుడు క్రంచీగా మనకి బ్రెడ్ ఉంటుంది చూసారా, అలా కలిపిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ ఒక బ్రెడ్ క్రంచెస్ లాగా అనిపించాలి. కలిపేసుకున్నాను నేను కొంచెం. మనకి ఇది చూస్తున్నప్పుడు కొంచెం బ్రెడ్కి సైడ్స్కి ఉంటుంది చూసారా, అలా క్రంచెస్ లాగా అనిపిస్తుంది. దీని తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు డాల్డా వేసుకుంటున్నాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటేసారి 30 గ్రామ్స్ అంటే చాలా ఎక్కువ కాస్ట్ దీనికే అయిపోతుంది. సో అందుకనే నేను కొంచెం మంచిగా అయ్యే వరకు నేను డాల్డానే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, కన్సిస్టెన్సీ మనకి ఎలా వస్తుందో మనం చూద్దాము. ఇన్ కేస్ మనకి కొంచెం కన్సిస్టెన్సీ మనకి పిండి ముద్ద అనేది సరిగ్గా రాకపోతే, ఆల్మోస్ట్ నేను చేసిన లాస్ట్ 3 టైమ్స్ కూడా నేను మిల్క్ యాడ్ చేశాను. దీంతోనే నాకు సరిపోలేదు. సో మీరు కూడా యాడ్ చేసుకోవడం బెటర్. చూడండి, నాకు లాస్ట్ టైం కూడా ఇలానే వచ్చింది. ఉండ కడుతుంది బట్ మనకి విరిగిపోతుంది. సో అందుకే కొంచెం పాలు యాడ్ చేసుకుంటే మనకి ఇంకా కొంచెం నీట్గా అవుతుంది. సో నేను ఇప్పుడు దీంట్లో కొంచెం పాలు యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేసుకొని మనం మంచిగా దీన్ని ఒక పిండి ముద్దలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మనకి పిండి ముద్ద అనేది ఇలా వస్తుంది. దీన్ని మనము చిన్న చిన్న ఉండల్లాగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చిన్న చిన్న పిండి ముద్దలా చేసుకున్నాక ఇవి ముద్దలు ఇలా అవుతాయి. మనం జస్ట్ దీన్ని ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే, నేను లాస్ట్ టైం కంటే కొంచెం సైజ్ తగ్గించాను, అందుకే నాకు ఒక బిస్కెట్ ఎక్కువ వచ్చింది. ఇలా నీట్గా చేసుకోవాలి చిన్న చిన్నగా. చేసుకుని 170 degrees సెట్ చేసుకోవాలి. 170 degrees సెట్ చేసుకొని 10 minutes వరకు మనం ప్రీహీట్ చేసుకోవాలి. అప్పుడు లోపల అంతా
అంతా కరెక్ట్‌గా వేడంతా సెట్ అవుతుంది. దాని తర్వాత మనము కుకీస్ పెట్టుకుంటే మంచిగా అవి ప్రాపర్‌గా కుక్ అవుతాయి. సో, లోపలంతా ఈవెన్చువల్‌గా హీట్ అనేది ఉండాలి. అందుకే మనము ప్రీ హీట్ చేసుకుంటాం. ప్రీ హీట్‌లో ఇంకొక